ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసు సంగమా, మరి అందరికీ ప్రేమతో విశ్వాసముకు నడిపించే యేసయ్య కృప మీ అందరికీ తోడైనది కాక. మరి మీ ముందుకొచ్చి కొన్ని విషయాలు సందేశాలు వాళ్ళని ఆశపడుతున్నాను. ప్రియమిట్లరా, దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ప్రేమించే నీతికి విశ్వాసం నడిపించాలి. ఇక్కడ కీర్తనల భక్తుల్లోనూ రాయబడి ఉంది. 97:10లోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. యెహోవాను ప్రేమించువాలారా, చెడుతనమునకు అహసించుకొనండి. తన భక్తులకు ప్రాణములకు ఆయన కాపాడుతున్నాడు. భక్తులు మన ఎక్కడున్నా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో భక్తులు కాపాడు ఆడే. దేవుని ప్రేమించే చెడుతనమును విడిచిపెట్టాలి. అహించుకోండి. ఈ చెడుతనము ఇది మన దగ్గర ఉండకూడదు. ఇది అహస్యము. శాల్మోన్ చూడండి, చెడుతనములు విస్తరించిపోతుంది. ఈ చెడుతనం విడిచిపెట్టేసి దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడంటే, విశ్వాస బిడ్డలారా దేవుని యెహోవాని ప్రేమించండి అని ఉంది. మరి విశ్వాసం బిడ్డలమే. ఆ విశ్వాసం తగ్గట్టుకో మన దేవుడిని ప్రేమించిన ఎంత దగ్గర జరుగుతున్నామో, మన హృదయములను చెడుతనమును విడిచిపెట్టి విస్తరించి దాన్ని దూరపెట్టి మన పాపములు మనమే పరుచుకోవాలి. పరుచుకుంటేనే దేవుని అంత విశ్వాసం ఉంటాం. ఈ రోజులో శామం చూడండి, దేవుడికి విడిచిపెట్టేసి అహస్య కార్యములు చేస్తున్నారు. దేవుడి మార్గం నడతలేదు. దేవుడి నడక నడాలి అని ఉంట్లా. ఆయన మన కోసం ప్రయాసపడ్డాడు. యేసయ్య నిన్ను నన్ను ప్రయాసపెట్టి ఒక భారం మోసాడంటే ఆ భారం తగ్గట్టు మనం ఎంత లాగుండాలి, ఎంత ప్రేమించాలి. ప్రేమించినప్పుడు యేసయ్య మనం అహస్య ఉన్న చెడు కార్యములను తీసివేసి దేవుడి దగ్గరకుంటే ఆయన రాగడ సమయంలోనూ మనకు పరలోక సాక్ష్యం దొరుకుతుంది. అక్కడ లెక్కడతాడు. ఈ విషయం తెలుసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఏ ఎడారిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, దేవుని ప్రేమించులారా, యెహోవాని ప్రేమించులారా, ప్రేమించండి. నేను నీ ప్రేమిస్తున్నాను. అహస్యమైన చెడుతనములు విడిచిపెట్టండి. దేవుడు మంచి దేవుడు, మంచి కార్యదేశుడు. అవ్వ లాగా పాపం చేయొద్దు. తినొద్దు అంటే పండు తినేస్తా కాదు. అహస్యమైన అవన్నీ దూరం పెట్టి దేవుడి దగ్గర ఉంటే దేవుడు మంచి మేలు వస్తాడు. ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు ప్రభా. యెహోవాని స్తుతించండి. మరి యెహోవా నామములు ప్రేమించులారా, మరి అహాస్యమైనది దూరం పెట్టండి అన్న తండ్రి. భూగంతములు తన ప్రాణమున తన కాపాడునన్న తండ్రి. గొప్ప కార్యం ఇచ్చాడు ప్రభా. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా, ప్రతి సేవకులని, ప్రతి దైవజ్ఞుల సంఘాలు దీవించి ఆశ్రయించండి. నీ మహిమ గణత ప్రవాహములను, అన్ని నామములు, గొప్ప నామములు, గొప్ప కార్యం తెచ్చిన ప్రభా, నీ చిత్త నెరవేర్చినట్లుగా అయ్యా. మరి రోగుల కోసం ప్రార్థిస్తాం. అలాగే ప్రభా రైతుల కోసం అయ్యా, ఎక్కడ ప్రభా ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా క్షేమంగా ఉన్నట్లుగా దయచండి. దాటగంట మహావైద్యుడిని వెతండి. ప్రతి రోగులు స్వస్థపరచండి. ప్రతి తల్లిదండ్రులు దాతములు ఉన్న దీవించండి. ప్రతి భార్య భర్తలు దీవించి ఆశ్రయించండి. మేలు సేమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేటంలో ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.